వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం నేను జీవశ్రీ ఆయుర్వేదిక్ వెల్నెస్ సెంటర్లో ఉన్నాను. మనతో ఉన్నారు ఆయుర్వేదిక్ ఎక్స్పర్ట్ డాక్టర్ సత్యదీప గారు. హాయ్ మ్యామ్, నమస్తే అండి. నమస్తే నవీన్. మ్యామ్, నిజంగా ఈరోజు మనం డిస్కస్ చేయబోయేది చాలా సెన్సిటివ్ టాపిక్. ఎందుకంటే ఒకప్పుడు ఏజ్డ్ పర్సన్స్లో స్పెక్స్ చూసేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే స్కూల్ పిల్లలు బ్యాగ్ ఎలా వేసుకొని వెళ్తున్నారో, అదేవిధంగా మెల్లో మామూలుగా ఈ బ్యాడ్జ్ టై అట్లా వేసుకొని వెళ్తున్నారో, స్పెక్స్ కూడా అట్లా పెట్టుకొని వెళ్తా ఉన్నారు. నిజంగా వాళ్ళని చూసినప్పుడు బాధ అనిపిస్తుంది. అంటే ఈ ఏజ్లోనే వాళ్ళు ఐసైట్ తగ్గిపోయి ఇట్లా పెరిగి స్పెక్స్ పెట్టుకుంటా ఉన్నారు. దూరపు చూపు, దగ్గర చూపు అంటుంటారు కదా, అట్లా అయిపోతూ ఉన్నారు. ఫ్యూచర్ ఏంటి వాళ్ళది అన్నట్లు అయిపోతుంది. సో ఆయుర్వేదంలో వీళ్ళకి ఎట్లాంటి ట్రీట్మెంట్ ఉంది మ్యామ్? చూడండి ఎలా అయిపోయిందంటే కారణాలు ఫస్ట్ మనం వెతకాలి. అద్దాలు వచ్చేసాయి, చాలా మంది ఏమనుకుంటారు ఒక్కసారి అద్దాలు వచ్చేసాయి అంటే ఇంకా అది లైఫ్ లాంగ్ రైట్. అలా కాదండి, సర్జరీ ఏమైనా పడాలి. ఎగ్జాక్ట్లీ. కానీ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఒక్కసారి అద్దాలు వచ్చినా కూడా, విజన్ డిస్టర్బెన్స్ అయినా కూడా దాన్ని మనం రికవర్ చేయొచ్చు. అండ్ దట్ ఈస్ పాసిబుల్ విత్ ఆయుర్వేద. ఇది తెలియని విషయం. ఎస్ ఇట్ క్యాన్ బి రివర్స్డ్, ఇట్ క్యాన్ బి వెరీ వెల్ మేనేజ్డ్. అంటే నంబర్ పెరగకుండా, కొంతమందికి ఖచ్చితంగా నంబర్ పెరుగుతూ ఉంటుంది, అది అక్కడ అరెస్ట్ చేయొచ్చు. కొంతమందికి చిన్న నంబర్ ఇప్పుడిప్పుడే వచ్చిందంటే దాన్ని రివర్స్ చేయొచ్చు. అసలు రాకుండా కూడా జాగ్రత్తలు పడవచ్చు. ఇన్ని ఉన్నాయి ఆయుర్వేదంలో. ఎస్, ఇట్ కెన్ బి డన్. అసలు దేని వల్ల వస్తున్నాయి మ్యామ్ ఈ రీజన్స్ ఏంటి? అసలు చాలా రీజన్స్ ఉన్నాయండి. అంటే ఎలా ఉందంటే కళ్ళు అనేది వన్ ఆఫ్ ద నయనం ఇంద్రియ ప్రధానం. అంటే ఈ పంచేంద్రియాల్లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ యువర్ ఐస్, రైట్? వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. సృష్టి అంతా లేకపోతే చీకటి అయిపోతుంది కళ్ళు లేకపోతే. కానీ దీన్ని మనం ఓవర్ యూజ్ చేస్తున్నాం. ఒకప్పుడు మొబైల్స్, టీవీ, ల్యాప్టాప్ ఉండేవి కాదు. పొద్దున్న లేచిన తర్వాత మన పనులు మనం చేసుకునే వాళ్ళం. ఇప్పుడు ఇవన్నీ వచ్చేసాయి. పిల్లలకి ఫుడ్ వెళ్ళాలంటే మొబైల్ లేకపోతే, టీవీ లేకపోతే వెళ్ళట్లేదు. ఓవర్ యూజ్ చేసేస్తున్నాం, రైట్? అది కూడా హార్ష్ లైట్. అంటే సూర్యుడు ఎంతైతే బ్రైట్ లైట్ ఇస్తున్నామో దాని తగ్గట్టే మనం కంటిన్యూస్గా స్క్రీన్ ఎక్స్పోజ్ అవుతున్నాం, రైట్? ఆహారంలో జంక్ ఫుడ్స్ ఎక్కువ వెళ్ళిపోతున్నాయి, హెల్దీ ఫుడ్ తగ్గిపోతుంది, ఆయిలింగ్ అవ్వట్లేదు. బేసికలీ ఒకప్పుడు రెగ్యులర్ ఆయిలింగ్, అంటే ఏది మర్చిపోకున్నా తలకి మాత్రం నూనె పెట్టుకునేవాళ్ళు. ఆయిల్ పెట్టుకుంటే అది ఏదో రైట్, మరి ఊరు నుంచి వచ్చారు అనుకుంటారని చెప్పేసి పెట్టట్లేదు. ఎస్, ఇవన్నీ దానికి కారణాలు. ప్లస్ ఇంకో కారణం చెప్పాలా మీకు? అంటే ఇది నమ్ముతారో నమ్మరో నాకు తెలియదు, కానీ ఇది మెయిన్ కారణం ఏంటంటే ఒకప్పుడు డెలివరీస్ చీకటి రూమ్ లో చేసేవాళ్ళు. జస్ట్ ఒక ల్యాంప్, అంటే అఫ్ కోర్స్ అప్పుడు బల్బ్స్ లేవు, లైట్స్ లేవు, స్టిల్ ఉన్నప్పుడు కూడా చాలా తక్కువ లైట్ లో చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు మనం చేసే డెలివరీస్ అన్ని బ్రైట్ లైట్ కింద చేస్తున్నాం. ఇమ్మీడియట్ గా బేబీ పుట్టంగానే ఎక్స్పోజ్ అయ్యేది బ్రైట్ లైట్. సో దిస్ ఆల్సో ఈజ్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్. అదే మెయిన్ కారణం అని నేను ఎప్పుడు అనను. అలా అయితే మళ్ళీ అందరికీ రావాలి, అది కాదు. అది కూడా ఒక మెయిన్ కారణం. అంటే ఇంత ప్రెవలెన్స్. మిగతా ఈ కారణాలు చాలా ఎక్కువ ఉన్నాయి. జంక్ ఫుడ్ ఉంది, అలవాట్లు ఉన్నాయి, ఎక్సర్సైజ్ లేదు, ఆయిలింగ్ లేదు, ఫుడ్ హ్యాబిట్స్ అవి కూడా మారిపోయాయి. ఇది కూడా ఒక కారణం. ఓకే మ్యామ్, మీతో ఇంటర్వ్యూ అనగానే నేను కూడా ఆయుర్వేదిక్ మీద కొంచెం రీసెర్చ్ చేశాను మ్యామ్. నేత్ర తర్పణం అనేది దీనికి చాలా బెస్ట్ సొల్యూషన్ అని చెప్పేసి విన్నాను. అసలు ఈ నేత్ర తర్పణం అంటే ఏంటి, ఎట్లా చేస్తారు మ్యామ్ ఇది? నేత్ర అంటే ఐ, తర్పణం అంటే నరిష్మెంట్, రైట్? అంటే మనం కంటిని నరిష్ చేయడం, దానికి ఎనర్జీ ఇవ్వడం. ఇది ఓన్లీ కంటి చూపు పోయి అంటే తగ్గుతుంది, విజన్ ఇష్యూస్కే కాకుండా ఈవెన్ రెటైనల్ డ్యామేజ్ ఆ లెవెల్కి కూడా మనం ఇది చేస్తాం. ఇంకో విషయం మీరు ఏం తెలుసుకోవాలి అంటే ఈ ఇష్యూస్ ఉన్న వాళ్ళు మాత్రమే కాకుండా జనరల్గా నా ఐ హెల్త్ నేను ఇంప్రూవ్ చేసుకోవాలి అన్న వాళ్ళు కూడా ఇది చేయొచ్చు. నేత్ర తర్పణం థెరపీలో మనం ఏం చేస్తామంటే ఐ చుట్టూరు ఒక బ్రిడ్జ్ లాగా కడతాం, పిండితో బ్రిడ్జ్ లాగా కట్టేసి మెడికేటెడ్ ఘీ వాడతాం. సో వాట్ వి బిలీవ్, ఐస్ ఈస్ ద సీట్ ఆఫ్ ఆలోచక పిత్త. అంటే వాత పిత్త కఫ అనేది ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఆయుర్వేద. దాంట్లో కంట్లో పిత్తం డామినేటింగ్ గా ఉంటుంది, అది కూడా ఆలోచక పిత్త. సో దీన్ని కనుక మనం కంట్రోల్ చేసి నరిష్ చేయాలి అంటే నెయ్యి వాడాలి, రైట్? ఆ నెయ్యి కూడా త్రిఫలాఘృతం, మహాత్రిఫలాఘృతం అలాంటి మెడికేటెడ్ ఘీ తీసుకొని ఈ కంటిలో వేస్తాం, రైట్? అది కూడా చాలా స్టెరైల్ కండిషన్లో, మామూలుగా కాదు, కంప్లీట్ స్టెరైల్ కండిషన్లో చుట్టూరు బ్రిడ్జ్ లాగా కట్టేసి ఒక పర్టికులర్ టైం
ఆ నెయ్యి కంట్లో వేసేసి ఐస్ ఓపెన్ లో ఉండాలా లేదంటే ఉండాలి. దాంట్లో కూడా మేము చెప్తామన్నమాట, ఫస్ట్ డే ద పేషెంట్ హ్యాస్ టు కౌంట్ ఫర్ 15 to 20, దెన్ సెకండ్ సిట్టింగ్ లో 25, 30, 35, 40 అలా మెల్లిమెల్లిగా కన్ను రెప్పలు క్లోజ్, ఐస్ క్లోజ్, ఓపెన్ అలా చేస్తూ పర్ డే అంటే ఎవ్రీ డే ఇంక్రీజింగ్ డోస్ లో చేస్తూ ఉంటాం అన్నమాట. దాంతో చాలా రిలీఫ్ వస్తుంది ఐ ఇష్యూస్. ఓకే, ఇవన్నీ కూడా మీరు చెప్తా ఉంటే మంచిగా కేరళలో ఇట్లాంటి ట్రీట్మెంట్ చాలా బాగా చేస్తూ ఉంటారని చెప్పేసి తెలుస్తా ఉంటది. సినిమాలో కూడా ఎక్కువ చూస్తూ ఉంటాం, కానీ ఇప్పుడు అంత కేరళ వరకు వెళ్ళాల్సిన పని లేదు, మన జీవశ్రీకి వస్తే చాలు. ఆయుర్వేదం అనేది అంతటా ఉంది, అఫ్ కోర్స్ వాళ్ళు పాపులర్ చేసుకున్నారు, నో డౌట్. కానీ మనం కూడా ఇక్కడ మన జీవశ్రీ ఆయుర్వేదిక్ వెల్నెస్ లో ఇవన్నీ థెరపీస్ ఈక్వలీ గుడ్ వి డూ ఓవర్ హియర్. ఈక్వలీ గుడ్ కాకుండా ఐ వుడ్ సే మచ్ బెటర్ రాదర్, ఇంకా మంచి కండిషన్స్ లో ఇంకా ప్రాపర్ డాక్టర్ సూపర్విజన్ కింద ఈ థెరపీస్ చేస్తాం. ఎస్, మీ పిల్లల కంటి ఆరోగ్యాన్ని మంచిగా ఉంచుకోవాలంటే ఆయుర్వేదానికి సంబంధించి నేత్ర తర్పణం అనే ట్రీట్మెంట్ అయితే చాలా బెస్ట్గా ఉంటుందని చెప్పేసి డాక్టర్ గారు చెప్తున్నారు. ఇదేంటంటే సమస్య వచ్చిన తర్వాత కాదు, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటూ ఉంటారు కదా, అంటే సమస్య రాకుండా ముందుగానే కూడా ఇట్లాంటి ట్రీట్మెంట్స్ ఎవరైనా తీసుకోవచ్చు. ఇది ముఖ్యంగా ఐటీ ఎంప్లాయీస్ కావచ్చు, బ్యాంక్ ఎంప్లాయీస్ కావచ్చు, సిస్టమ్ వర్క్ ఎక్కువ చేసే వాళ్ళకి నేత్ర తర్పణం అనేది ది బెస్ట్ సొల్యూషన్ అని చెప్తున్నారు. సో ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలంటే హాస్పిటల్ వారి కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాం, మీరు నేరుగా వారితో మాట్లాడచ్చు. థ్యాంక్ యూ మ్యామ్.